తమకు నివేశన స్థలాలు ఇవ్వాలని పట్టణానికి చెందిన 16, 17, 14 వార్డుల నిరుపేదలు సోమవారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆయా వార్డుల నుంచి లిబరేషన్ పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. వినతి పత్రం సమర్పించిన అనంతరం లిబరేషన్ పార్టీ నాయకులు ఆయా వార్డుల ప్రజలు మాట్లాడుతూ తాము ఎంతో కాలంగా పట్టణంలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నామని, అద్దెళ్లలో ఉండే అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని, కానీ స్థలాలు చూపలేదని, ఆన్లైన్లో మాత్రం మేము లబ్ధిదారులుగా నమోదు కాబడ్డామని అన్నారు. ఇప్పటికైనా మాకు కేటాయించిన స్థలాలు మాకు చూపించాలని, లేని పక్షంలో ఆ పట్టాలు రద్దు చేసి అర్హుల జాబితాలో తమ పేర్లు రాసి తమకు నివేశన స్థలాలు కేటాయించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ 6 అమలులో భాగంగా అర్హులైన పేదలకు నివేశన స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కావున అర్హులైన మా అందరికీ 2 సెంట్లు చొప్పున నివేశన స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంపీ రామ్దేవ్, పట్టణ కార్యదర్శి వై లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ మెంబర్లు గండికోట సుబ్బయ్య, చావలి గోపాల్, ఎస్కే యూసఫ్, బుగ్గి శ్రీరామ్, కావేటి నాగమల్లేశ్వరరావు, చెన్ను నాగలక్ష్మి, దండ్లమూడి సతీష్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలను ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ కూడా చేశారు. పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేశారు, తిరిగి భూమి ఇవ్వలేదు. వాళ్ళందరికీ తిరిగి భూమి ఇవ్వాలని చెప్పేసి మేము మా డిమాండ్ తెలియపరుస్తున్నాం. ఇంకోటి, అర్హులైన వాళ్ళందరికీ 2 సెంట్ల స్థలం ఇస్తారని ఈ ప్రభుత్వం వారిని చెప్పారు. వాళ్ళందరికీ 2 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి మేమందరం కలిసి అర్హులైన వాళ్ళందరూ పట్టాలు ఇచ్చి భూమి చూపించిన వాళ్ళందరం ఇక్కడికి వచ్చాము. వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్లాట్లు, ఆ ఫ్లాట్ నెంబర్లు, వాళ్ళు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా తీసుకొని వచ్చాము. అలాగే అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలను రాసికొని అప్లికేషన్ తీసుకొని వచ్చాము. దానికి మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వాలనుకుంటున్నాము. కాబట్టి తిరిగి మాకు ఏ సమయంలో మాకు ఎన్ని చూపిస్తారో తెలియజేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు 16వ వార్డులో ఉన్నటువంటి ముత్సిట్పాలెం, వైకుంఠపురం, అలానే ఇస్లాంపేట, 17వ వార్డులో ఉన్నటువంటి ఇస్లాంపేట, వీళ్ళందరికీ నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అలానే గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చారు కానీ భూములు చూపించలేదు, వాళ్ళకు వెంటనే భూములు చూపించాలని, లేదా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని, వాళ్ళలో వీళ్ళని ఉంచాలని ఈరోజు మా డిమాండ్తో కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని కలవడానికి రావడం జరిగింది.